జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా తాళ్వాయి మండలం చెందిన వ్యాపారిని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేయాలన్న కుట్రను పోలీసులు భగ్నం చేశారు. మహారాష్ట్ర నుంచి అక్రమంగా తుపాకీ తెచ్చుకుని కిడ్నాప్ కు సిద్ధమైన ఆరుగురిని కృష్ణాజీ వాణి సమీపంలో అరెస్టు చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. వారి నుంచి ఫైర్ ఆర్మ్, రబ్బర్ బుల్లెట్లు, మొబైల్ ఫోన్లు, మాస్కులు బైక్ స్వాధీనం చేసుకున్నారు. అప్పు తీసుకున్న నిందితులు వ్యాపారి వద్ద డబ్బులు ఉన్నాయని భావించి కిడ్నాప్ ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. డిఎస్పీ ఎల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక చిన్న ఆపరేషన్ చేసి ఆర్మ్స్ తోటి కిడ్నాప్ చేసే ఒక గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఈ గ్యాంగ్లో సభ్యులు నిట్టు నరసింహరావు, వడ్డే స్వామి, పులి ప్రశాంత్ గౌడ్, సూరం స్వామి ఈ నలుగురు కలిసి ఒక వెపన్ని ఇల్లీగల్గా మహారాష్ట్ర నుంచి దాన్ని కొనుగోలు చేసి ఆ కొనుగోలు ఎక్కడ చేశారంటే వైభవ్ ప్రకాష్, అజయ్ హనుమంత్ మరియు ఇంకొక అబ్స్కాలింగ్ అక్యూజ్డ్ దగ్గర నుంచి ఒక వెపన్ని ఇల్లీగల్గా పర్చేస్ చేసుకుంటూ మన కామారెడ్డి జిల్లాకు సంబంధించిన చిన్న చిన్న వడ్డీలకు అప్పించే ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి అతని దగ్గర డబ్బును ఎక్స్ట్రాక్షన్ చేసే ప్రయత్నం చేసే ప్లాన్ చేయడం జరిగింది. ఆ ప్లాన్ని సక్సెస్ఫుల్గా కామారెడ్డి పోలీస్ వాళ్ళు దీన్ని భగ్నం చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే నిట్టు నరసింహరావు మరియు ఈ మిగతా ముగ్గురు వడ్డే స్వామి, పులి ప్రశాంత్ గౌడ్, సూరం స్వామిలకు కలిసి కొంత డబ్బుకు సంబంధించి అప్పులు అవన్నీ అవసరాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఇక్కడ కూలీ నాలి పని చేసుకుంటూ బతికేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీళ్ళు ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నారో భూసా శ్రీనివాస్ అతని మీద ఒక 1 month నుంచి నిఘా పెట్టడం జరిగింది. అతన్ని మొత్తం ఫాలో అప్ చేసుకొని అతన్ని బెదిరించడానికి ఒక వెపన్ని కూడా ప్రొక్యూర్ చేసుకోవాలని చెప్పేసి వీళ్ళు నలుగురు కూడా వైభవ్ ప్రకాష్ని, అజయ్ హనుమంత్ని కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది. వీళ్ళు కూడా ఒకసారి తెలంగాణ రాష్ట్రానికి హార్వెస్టర్ పని మీద రావడం జరిగింది. ఆ టైంలో వీళ్ళు పరిచయం ఏర్పాటు చేసుకొని ఆ పరిచయంతో వీళ్ళు మహారాష్ట్రకు వెళ్ళి అక్కడ సుమారు 30,000కు బేరం కుదిరించుకొని వెపన్ కోసము అందులో 27,000 ఆ రోజు పేమెంట్ చేయడం జరిగింది 15 రోజుల క్రితం. దాని తర్వాత నిన్నటి రోజున మరో 3,000 రూపాయలు పేమెంట్ చేసుకొని వెపన్ తీసుకుంటున్న సమయంలో ఇన్ఫర్మేషన్ని ప్రాపర్గా సర్వేలెన్స్ పెట్టుకొని వీళ్ళందరినీ కూడా ప్రాపర్ కోఆర్డినేషన్ తోటి డిఎస్పీ గారు అండ్ హిస్ టీమ్ పట్టుకోవడం జరిగింది. ఈ ఆపరేషన్లో చాలా ముఖ్యమైన పాత్ర వహించిన హెడ్ కానిస్టేబుల్ రఘు అండ్ సబ్ ఇన్స్పెక్టర్ నరేష్ కూడా ప్రత్యేకంగా నా తరఫున, డీజీ గారి తరఫున కూడా అభినందిస్తున్నాం. వీళ్ళ మీద ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ కింద అండ్ ఇల్లీగల్ పొసెషన్ ఆఫ్ వెపన్ కింద కేసు రిజిస్టర్ చేయబడింది. వీళ్ళను ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి కోర్టు వారి దగ్గర ప్రొడ్యూస్ చేస్తాము. ఫర్దర్గా ఈ గ్యాంగ్లో ఇంకా లింకప్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి మనం వెరిఫై చేస్తాం పోలీస్ కస్టడీలో. ఈ సభ్యుల దగ్గర నుంచి ఒక షార్ట్ వెపన్ మరియు 3 ప్యాకెట్ల పెలెట్స్ అండ్ ఒక 6 స్ప్రింటర్స్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్లాసెస్, మాస్కులు, మంకీ క్యాప్స్, మొబైల్ ఫోన్స్ అండ్ నోరుని కిడ్నాప్ చేసిన తర్వాత నోరుని కవర్ చేయడానికి యూజ్ చేసే టేప్స్, తాడు, మిగతా అన్ని కూడా మీ దగ్గర రికవర్ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్గా ఇందులో అబ్స్కాండింగ్ ఉన్న వ్యక్తులు కూడా త్వరలో పట్టుకుంటాం. థ్యాంక్ యూ.